హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఫస్ట్ టైం నా వీడియోని ఎవరైనా చూస్తున్నట్టయితే కొత్త వాళ్ళు ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. సో ఇంకా లాస్ట్ టైం అయితే హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్ అయితే నాకు ఒక డేట్ ఇచ్చేసిందనమాట. ఈరోజు జాయినింగ్ అయిపోండి అండ్ ఆపరేషన్ అనేసి కూడా చెప్పిందనమాట. కాకపోతే ఆపరేషన్కి 3 days బిఫోరే జాయినింగ్ అవ్వాలన్నమాట. ఇదే నా లాస్ట్ టమ్మీతో వీడియో. నా పొట్ట కనిపించకున్నా పర్లేదు కానీ లాస్ట్ వీడియో అనమాట. టమ్మీతోటి ఫ్యాట్గా ఉన్నా కాబట్టి పొట్ట అయితే కనిపించదు నాకు ఎక్కువగా. అండ్ ఎక్కువ అంటే ఫస్ట్ టైం ఇంకా సెకండ్ టైం ఇద్దరు పిల్లలప్పుడు మా అమ్మని అన్నీ తీసుకొచ్చేదనమాట. బేబీకి సంబంధించినవి ఏవైనా నాకు సంబంధించినవి కూడా మమ్మీని అరేంజ్ చేసేది. ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ మమ్మీని అరేంజ్ చేస్తుంది. నాకైతే అసలు ఎలాంటిది ప్లానింగ్స్ అంటే ఏమి లేవు అనమాట. అప్పుడు కూడా ఇప్పుడు కూడా లేవు. ఏంటంటే ఇవి నా దగ్గర ఉన్నాయన్నమాట. చిన్నపిల్లల మిటన్స్. అండ్ ఇది మా చిన్న పాప అప్పుడు వాడినాను, ఇద్దరప్పుడు కూడా వాడాను. యూరిన్ పోసినా కూడా కింద బెడ్షీట్ తడవకుండా ఉంటుందన్నమాట. అండ్ చిన్న బెడ్షీట్ ఇద్దరికి కూడా వాడాను అనమాట. 2 ఇంచులు అంతేనే, చాలా చిన్నదనమాట ఇది. ఇద్దరు పిల్లలకైతే వాడను కాబట్టి ఇవి ఉన్నాయి అంతే. ఈ స్టఫ్ ఒకటే ఉందండి నా దగ్గర, ఇంకా ఏవి లేవన్నమాట. అన్నీ మమ్మే చూసుకుంటుంది. బెడ్షీట్స్ కానివ్వండి, బేబీకి క్లాత్ కానివ్వండి. అండ్ క్యాప్స్ అయితే మేము ఎక్కువ వాడము, ఎందుకంటే బేబీ పుట్టగానే అంటే కాటన్ క్లాత్ ఉంటుంది కదా, దాన్నైతే రుమాలులా చుట్టేస్తామన్నమాట. బేబీ హెడ్ అంటే తల రౌండ్గా గుండుగా ఉండడానికి క్యాప్స్ పెడితే షేప్ అవుట్ అవుతుంది అనేసి మా నమ్మకం అనమాట. అంతే, మా దాంట్లో అందరు అలానే ఫస్ట్ క్యాప్స్ అయితే పెట్టమన్నమాట. కాకపోతే ఉంటాయి అంతే. అవి కుదిరితే అది అది ఉంటుంది కదా కాటన్ క్లాత్ చున్నీ, ఏదైనా శారీ కానివ్వండి, నానమ్మలది అలాంటిది, అది చుట్టినాక పైనుంచి మళ్ళీ క్యాప్ పెడతామన్నమాట. సో ఇంకా నేనైతే అన్నీ వాష్ చేస్తున్నాను సర్ఫ్ వాటర్లో. అండ్ కంఫర్ట్ కూడా వేసాను అనమాట. వేసి నీట్గా వాష్ చేసి ఎండకైతే వేద్దామనేసి ఫిక్స్ అయిపోయాను. ఎందుకంటే అసలు నేను యాక్చువల్గా ఏమనుకున్నానంటే హాస్పిటల్ విజిట్కి వెళ్ళినప్పుడు మళ్ళీ 2 weeksకి రమ్మంటదేమో, అలానే ఉండాలి పిలుపు డాక్టర్ నుంచి అని గట్టిగా కోరుకున్నాను అనమాట నేను దేవుడిని అయితే. ఎందుకంటే ఇప్పుడు ఈ వీక్ నేను వెళ్ళినా అంటే నెక్స్ట్ వీక్ నా పిల్లలకి ఎగ్జామ్ ఉంది. ఆ నెక్స్ట్ వీక్ కంప్లీట్ అయితే నేను ఆ నెక్స్ట్ వీక్ అంటే సెకండ్ వీక్ నేను అనుకున్న వీక్కి రీచ్ అవుతాను కదా డాక్టర్ దగ్గరికి అని బాగా మొక్కుకొని మరీ వెళ్ళాను. కానీ మనం మనం ఒకటి తలుస్తే దైవం ఒకటి తలుస్తుంది అంటారు కదా. సో నేను అనుకున్నదంతా ఉల్టా అయిపోయింది. ఈ వీక్ వెళ్తేనే నెక్స్ట్ వీక్ రండి జాయినింగ్ చేసుకొని మండే ఆపరేషన్ చేస్తామని అన్నారనమాట. డాక్టర్ అట్లా చెప్పగానే ఫ్యూజ్లు అయితే ఎగిరిపోయాయి. ఎందుకంటే నా ప్లాన్ వేరే ఉండే కదా. సో ఇంకా ఏం చేస్తాం, పిల్లలు 2 ఎగ్జామ్స్ రాస్తారో లేదో నేను హాస్పిటల్లో ఉంటాను. కాకపోతే ఒకటే గిల్టీ ఫీలింగ్ అనమాట. బిఫోర్ 3 days ముందు, డెలివరీ ముందు పిల్లల్ని వదిలేసి ఉండాలా, జస్ట్ అంటే టెస్ట్లు అయిపోతాయి అంతే, ఇంకా నార్మల్గానే ఉండాలి. ఆపరేషన్ అయ్యి ఉండాలంటే ఒకలాగా ఉంటుంది, ఇలా ఊకేనే ఉండాలంటే ఇంకోలాగా ఉంటుంది ఫీలింగ్. జస్ట్ టైంపాస్కి అలాగ ఉంటున్నామేమో అన్న ఫీలింగ్ అయితే వస్తుంది. ఇంకా ఏదైనా అంతా మన మంచి గురించే కదా. ఇంకా అది ప్రైవేట్ అయితే కాదు, గవర్నమెంట్ హాస్పిటలే నేను చూపించుకుంటున్నది. అండ్ నా సెక్షన్ కూడా దాంట్లోనే అవ్వబోతుంది. అండ్ ఇద్దరు పిల్లలు కూడా అక్కడే పుట్టారనమాట. సో అందుకే మనకి ఏది కుదిరితే, ఏది కంఫర్ట్ ఉంటే అది బెస్ట్ కదా. ఇంకా మిటన్స్ ఉన్నాయి కొన్ని పిల్లలవి, ఇవి మా ఇద్దరు పిల్లలవే. ఏమీ కొనలేదు నేను. ఒకటేమో బాగా ఏమో సిరప్ అనుకుంటా ఒలికిపోయి అలానే గట్టిగా అతకపోయింది, అదైతే పోవటం లేదు. ఇంకా మిటన్స్ వాష్ చేశాను. అండ్ చిన్న బెడ్షీట్ మా పిల్లకు, నాకు ఎప్పుడైనా ఏవైనా కొంటే అవి పెద్దగా అనిపిస్తున్నాయి అని అంటే కొంచెం దాచిపెట్టే అలవాటు ఉందన్నమాట. సో అవి ఇప్పుడు మా పెద్దమ్మాయికి వచ్చేస్తాయి టీషర్ట్లు, ఇంతకుముందు పెట్టాను. సో దాన్ని ఇప్పుడు యూస్ చేస్తున్నాను. వాష్ చేసి ఇంకా అమ్మాయికి సరిపోతుంది అనేసి తీసానమాట. వాటిని కూడా పిండేశాను, న్యూ బోర్న్ బేబీ కోసము, ఇంకా మా పెద్ద పాప కోసం అనమాట ఈ క్లాత్ వాషింగ్స్. ఇంకా వాటిని అయితే మంచిగా చక్కగా ఎండకైతే ఆరబెట్టుకున్నాను. ఇబ్బందిగా ఉందన్నమాట, పిండడం కూడా అవ్వట్లేదు అసలు. అందుకే చేరిపోయినా ఇంకా కొంచెమే కదా అని హ్యాండ్ పైన పెట్టుకొని అలా బ్రష్ కొట్టానమాట వాటికి. ఇంకా అవన్నీ ఎండకైతే బాగా ఆరేసాను. ఇంకా హాస్పిటల్కి వెళ్ళే ముందు లగేజ్ అయితే కొంచెం సర్దుకోవాలి. సో ఇంకా ఇల్లు అయితే నీట్గా అయిపోయింది. నా రూమ్ ఎప్పుడు వచ్చినా కూడా అంటే
హాస్పిటల్ నుంచి కానీ మమ్మీ వాళ్ళ ఇంటి నుంచి వచ్చినా కూడా రూమ్ది ఏం టెన్షన్ లేదు, సెట్ చేసుకున్నాను. అండ్ బెడ్షీట్ కూడా అంతా ఉతికేసుకున్నాను. చిన్న చిన్న మిటన్స్ చూస్తున్నారు కదా, 2 క్యాప్స్, 2 గ్లవ్స్, 3 పేర్స్ ఆఫ్ గ్లవ్స్ ఉన్నాయి, 2 సాక్స్ ఉన్నాయన్నమాట. ఇంకా బెడ్షీట్ కూడా పిండాను అన్నాను కదా, ఇదే బెడ్షీట్ అనమాట. ఇంకా తర్వాత వీడియోస్ హాస్పిటల్ నుంచి అయితే వస్తాయి అని అనుకుంటున్నాను నేను. కుదిరితే ఇంట్లో ఇంకొకసారి వీడియోస్ షూట్ చేసి పెడతాను. సో ఛానల్ని నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. ఉంటాను మరి. తప్పకుండా ఛానల్ పైన ఒక కన్నేసి ఉంచండి. వెయిట్ ఫర్ డెలివరీ వ్లాగ్స్. ఉంటాను మరి. బాయ్.